పిల్లలు ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు బటర్తో ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్గా కూడా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది. మరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు కనుక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవటం కోసం ఒక బౌల్లో ఉప్పు, కారం తీసుకోండి. ఇది ఆమ్లెట్కి సరిపడా మీ రుచికి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా ఉప్పు, కారం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని తర్వాత ఎగ్స్ వేసి కలిపేటప్పుడు మనకు ఈజీగా ఈ కారం మొత్తం ఈక్వల్గా పడుతుందన్నమాట, ఉండలుగా లేకుండా ఉంటుంది. ఇలా ఎగ్స్ 2 తీసుకుని ఈ రెండింటిని కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. మీరు కావాలంటే కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుని మొత్తం కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఎగ్ మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఎగ్ను మనకు ఆమ్లెట్ లాగా పోసుకోండి. ఇలా ఆమ్లెట్ లాగా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని సైడ్స్కు కాస్త అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోండి. మనకు మిడిల్లో వచ్చేసి ఆమ్లెట్ ఇలా లిక్విడ్గా ఉన్నప్పుడే 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటిగా తీసుకుని ఇలా ఒకవైపు మాత్రమే ఈ ఆమ్లెట్ను అంటించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా 4 స్లైసెస్ కూడా చేసుకోవాలండి. తర్వాత మనం ఆమ్లెట్లో ఒకవైపు బ్రెడ్ని ఇలా అంటించి పెట్టుకున్నాం కదండి, ఆ అంటించిన వైపు పై వైపుకు అలాగే ప్లెయిన్గా ఉన్నది కింద వైపుకి వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా 2 స్లైసెస్ను ఒకదాని కింద ఒకటి పెట్టుకోండి. తర్వాత బ్రెడ్ పైన కొద్దిగా బటర్, సైడ్స్ కూడా కొద్దిగా బటర్ను వేసుకోండి. ఇలా బటర్ వేసుకుని రెండో వైపుకు టర్న్ చేసుకోండి. మిగిలిన 2 స్లైసెస్ను కూడా ఇలాగే ఒకదాని కిందగా ఒకటి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత సైడ్స్ నుండి ఆమ్లెట్తో 2 వైపులా క్లోజ్ చేసుకోండి. మీరు కావాలంటే బటర్ ప్లేస్లో ఆయిల్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్తో చేసుకుంటే ఈ ఆమ్లెట్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇలా రెండో వైపు కూడా కొద్దిగా బటర్ను యాడ్ చేసుకుని ఇలా అన్ని వైపులా కూడా ఈవెన్గా మనకు ఫ్రై అవ్వాలంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా రొటేట్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోండి. అలాగే బ్రెడ్ని ఆమ్లెట్ పైన పెట్టిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. తర్వాత ఇలా 2 వైపులా కూడా ఈవెన్గా ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఈవెన్గా కుక్ అవటానికి చూసుకోండి. అలాగే మధ్య మధ్యలో ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండండి. అన్ని వైపులా కూడా ఈవెన్గా మనకు ఇది కుక్ అవుతుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఈ బటర్తో వేసిన బ్రెడ్ ఆమ్లెట్ రుచి అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి స్నాక్గా అయినా చేసి పెట్టినా చాలా బాగుంటుంది. పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తినే ఈ బటర్తో వేసే బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి.